హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు మన టాపిక్ బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. లేట్ ఎందుకు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అంటే మాటల వలన మనిషి మారిపోతాడు, అలా మారకపోతే వాడు మనిషే కాడు అని మన పెద్దలు చెప్పకనే చెప్పారు. అంటే మాటల వలన మనిషిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేది సుస్పష్టంగా తెలియచేయబడింది. మరికనే మాటల్లో మహత్తర శక్తి ఉంది. అందుకే మన పెద్దలు అంటారు, మాట్లాడటం తెలిస్తే పోట్లాడటం ఉండదు అని. గొంతు పెంచటం గొప్పతనం కాదు, నీ మాటల విలువ పెంచుకో. ఎందుకంటే వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. యు కాంట్ టేక్ బ్యాక్ వర్డ్స్ యు హ్యావ్ ఆల్రెడీ సెడ్. యు కాంట్ టేక్ సమ్మన్ టీయర్స్ that are already shed. You are going to come across people in your life who will say all the right times, but in the end it's always their actions you should judge them by. Friends, మాటను మించిన మహా ఔషధము లేదు, మాటను మించిన మహా యుద్ధము లేదు. కొన్ని మాటలు యుద్ధాన్ని ప్రకటిస్తే, కొన్ని మాటలు ఔషధంలా పనిచేసి ఆత్మను మేల్కొల్పుతాయి. ఆత్మను మేల్కొల్పి ప్రభావితం చేసే మాటలు వినటం వలన మనోశక్తి పెరుగుతుంది. ఆ మాటలు స్వచ్ఛతకి కారణాలు. ఫ్రెండ్స్, మనిషి ఇబ్బందుల్లో పడేది రెండు సందర్భాల్లో. ఒకటి, డబ్బులు పొదుపు చేయలేనప్పుడు. రెండు, మాటలు అదుపు చేయలేనప్పుడు. బట్టలు మాస్తే ఉతుక్కుంటాం, ఇల్లు మురికిగా ఉంటే క్లీన్ చేసుకుంటాం. మరి మనోభావాలు మురికిగా ఉంటే ఆలోచించాలి. స్విచ్ నొక్కితే బల్బు వెలిగినట్లుగా మన మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయని గ్రహించాలి. మన జీవితాన్నే కాదు, ఇతరుల జీవితాన్ని కూడా అవి వెలిగిస్తాయి. డోంట్ మిక్స్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ యువర్ బ్యాడ్ మూడ్. యూ విల్ గెట్ మెనీ ఆపర్చునిటీస్ టు చేంజ్ యువర్ మూడ్, బట్ యూ విల్ నెవర్ గెట్ ది ఆపర్చునిటీస్ టు రీప్లేస్ ది వర్డ్స్ యూ స్పోక్. సారనాథ్ సమీపంలో మహాధనికుడైనటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. అక్కడ సమీపంలోని ప్రజలంతా బుద్ధుని బోధలు వినటానికి వెళ్తూ ఉండేవారు. కానీ ఈ వ్యాపారి బుద్ధ విహారానికి ఎప్పుడూ వెళ్ళలేదు. బుద్ధుని పట్ల ఒక విధమైనటువంటి పగను, విరక్తిని పెంచుకున్నాడు. బుద్ధుని బోధలు వింటే, ఆచరణలో పెడితే లౌకిక కార్యక్రమాల్లో ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లుతుంది. దానివల్ల ప్రజలు ధన ప్రయత్నం ఏది చేయరు. ప్రజల్లో ధనాసక్తి తగ్గిపోతే తన వడ్డీ వ్యాపారము, తన గతి ఏమవుతుందో అనే ఆలోచనలతో ఇతను బుద్ధుడి పట్ల ఒక విధమైనటువంటి ఏహ్యభావం పెంచుకున్నాడు. అకారణంగా ఆగ్రహం కూడా అప్పుడప్పుడు పెరిగిపోయేది. ప్రాతకాలంలో ఒక రోజు ఈ వ్యాపారి నదీ స్నానానికని బయలుదేరుతుండగా ఒక యువ భిక్షువు వచ్చి తన ఇంటి ముందు నిలబడటం గమనించాడు. అంతే, ఆ వ్యాపారికి కోపం కట్టలు తెంచుకుంది. అతను భిక్ష వేయటానికి ఇష్టం లేకపోతే లేదు అని చెప్తే ఆ యువ భిక్షువు తన దారిన తాను వెళ్ళిపోయేవాడు. కానీ అతను అలా చేయలేదు. అతనికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అతని వైపుగా 4 అడుగులు వేస్తూ వచ్చి, ఒకవైపు ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది, ఇంకా నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇలా చూడు, నువ్వు ఒక దేశ దిమ్మరివి, ఎందుకు కొరగాని అల్పుడవు, అసమర్థుడవు అన్నాడు. ఈ సన్యాసి నోరు తెరవలేదు, మౌనంగా నించున్నాడు. దాంతో ఇతని కోపం నశాలానికి అంటింది. మరింతగా ముందుకు 4 అడుగులు వేస్తూ పిడికిలి బిగించి చేతులు పైకెత్తి, నాకు నీ గురించే కాదు, నీ గురువుగారైనటువంటి బుద్ధుడి గురించి కూడా బాగా తెలుసు. వాడొక మూర్ఖుడు, వట్టి సోమరిపోతు. వాడు
శిష్యులైనటువంటి మీ గురించి వేరే చెప్పాలా అన్నాడు. ఈ సన్యాసి అప్పటికీ మాట్లాడలేదు, మౌనంగా నిల్చున్నాడు. దాంతో ఈ వ్యాపారి మరింతగా రెచ్చిపోయాడు. తిట్టని తిట్టు తిట్టకుండా అశ్లీల పదాలు కూడా ఉపయోగించాడు. ఇంతలో అక్కడికి చేరినటువంటి గ్రామవాసులు ఈ వ్యాపారి కోపానికి కారణమేమిటో తెలియక విస్తుపోయి చూస్తుండిపోయారు. దాంతో ఈ వ్యాపారి మరింతగా రెచ్చిపోయి అతన్ని దుర్భాషలాడి అలసిపోయాడు. కోపం పట్టలేక ఆ సన్యాసి దగ్గరగా వస్తూ, నేనింత మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకా ఏమీ మాట్లాడటం లేదు, మూగవాడివా, మాటలు రావా, మాట్లాడు అంటూ గద్దించాడు. ఆ సన్యాసి మందహాసం చేస్తూ తన జోలిలోంచి ఒక పండును తీసి అతనికి ఇస్తూ, మిత్రమా, ఈ పండును నేను నీకు ఇవ్వాలి అనుకున్నాను అనుకో, దాన్ని తీసుకోవటానికి నువ్వు నిరాకరించావనుకో, ఆ పండు ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఏమిటి, ఎక్కడికి పోతుందా, ఇది కూడా తెలియని మూర్ఖునివా, ఎక్కడికి పోతుంది, అది నీ దగ్గరే ఉంటుంది అన్నాడు. సరే మిత్రమా, మంచిది, అయితే ఇప్పటి వరకు నువ్వు పలికినటువంటి మాటలన్నిటినీ నేను స్వీకరించలేదు, అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో నీకే తెలుసు కదా అన్నాడు. అనగానే ఈ వ్యాపారి దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకంటే తను ఇప్పటి వరకు పలికినటువంటి దుర్భాషలు, అవాకులు, చెవాకులు అన్ని తన వద్దే ఉన్నట్టు గ్రహించాడు. తను మాట్లాడిన చెడు మాటలు ఏవి ఆ ఆగంతకుని స్పృశించలేదు. అతను మందహాసం చేస్తూ ఉన్నాడు. పైగా అతను మాట్లాడినటువంటి మాటలేవి కూడా అతనిలో బాధ, విచారం, కోపం నామమాత్రంగానైనా స్ఫురించలేదు. పైగా ప్రశాంతంగా ఉన్నాడు. ఈలోగా అక్కడికి చేరినటువంటి ప్రజలు ఈ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఇతను ఎవరో కాదు, అతను సాక్షాత్తు గౌతమ బుద్ధుడని గ్రహించి అందరూ తలలు వంచి అతనికి నమస్కరించారు. ఆఖరికి వ్యాపారి అపరిమితమైన భక్తి శ్రద్ధలతో శరీరం వణుకుతుండగా అపరాధ భావంతో బుద్ధుడి పాదాలపై పడిపోయాడు, కళ్ళ వెంబడి అశ్రుధారలు కారుస్తూ. చూసారా, మన మాటల ద్వారానే కాకుండా మన జీవితం ద్వారా కూడా ప్రసంగం చేయవచ్చు, గొప్ప ప్రసంగం చేయవచ్చు. బుద్ధుడు చేసింది ఇదే. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, యేసుక్రీస్తు తన జీవన విధానం ద్వారా గొప్ప ప్రసంగం చేశారు. యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణమే అర్పించారు. వివేకానందుడు ఒక మాట అంటారు, యేసుక్రీస్తు జన్మించిన కాలంలో నేను జన్మించి ఉంటే ఆయన పాదాలను నా కన్నీటితో కాకుండా నా రక్తంతో కడిగి ఉండేవాణ్ణి అని. ఫ్రెండ్స్, బంగారం వంటి పలుకులతో బ్రతుకుబాట బంగారం అవుతుంది. మన జీవితమే కాదు సుమి, ఇతరుల జీవితం కూడా. చల్లని పలుకులు కోపాన్ని దూరం చేస్తాయి. కరుకు మాటలు కోపానికి ఆజ్యం పోస్తాయి. When fighting or arguing, never say hurtful words you don't mean. Once it's there, you can't take it back. And words can pack a more powerful punch than any fist. Harsh words can hurt a person more than physical pain. Taste your own words before you spit them out. Words hurt and scare more than you think. So please think before you speak. Why? Because it might hurt your loved ones without the intention. Friends, ఆవేశంతో మాట్లాడే మాటల్లో తప్పులు దొరుకుతాయి. ఆలోచించి మాట్లాడే మాటలు ఇతరుల జీవితాన్ని కూడా నిలబెడతాయి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు. మరి ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు.
వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి ఇతరులకు మనపై గౌరవం ఏర్పడుతుంది. మాటల వలనే స్నేహం, విరోధం, మనస్తాపం కలుగుతాయి. కనుకనే నేర్పుగా మాట్లాడాలి. వాచ్ యువర్ వర్డ్స్. వాచ్ యొక్క అంతరార్థం ఏంటో చెప్తాను. వాచ్ అంటే WATCH అంటే వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ హార్ట్ విత్ హానెస్టీ. మీ చేతికున్న రిస్ట్ వాచ్ ఎప్పటికైనా చెడిపోతుందేమో, కానీ ఈ వాచ్ ఎప్పటికీ మీకు పవిత్రతనే అందిస్తుంది. మన మాటలు ఈ వ్యాపారిలా ఒకరిని నొప్పించేవిగా ఉన్నాయా, లేదంటే గౌతమ బుద్ధుల్లా ఒకరి జీవితాన్ని నిలబెట్టేవిగా ఉన్నాయా పరిశీలించుకోవాలి.